ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ఇండియా అంతా సేఫ్గా ఉంది, ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే ఎప్పుడైనా కానీ బయట నుంచి వచ్చే ఎవరినైనా కానీ మనం అడ్డుకోవచ్చేమో, కానీ ఇంట్లో ఉన్న దొంగల్ని కాపాడుకోవడం ఈశ్వరుడి తరం కూడా కాదంటారు కదా. అలాగే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అలాగే గుజరాత్లో దొరికిన 3 టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నది చాలా మాస్ కిల్లింగ్ కోసం కూడా ట్రై చేస్తున్నారు. అది కూడా ఆమ్దం గింజల్లోంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న విషపూరితమైన ప్రోటీన్ ఆ రైసెన్ని తీసుకొని దాని ద్వారా కూడా మనుషుల్ని చంపాలనే ఒక ఘోరమైన దాడికి కూడా పాల్పడుతున్నారు. ఒక చిన్న డ్రాప్ వేస్తే మనిషి చచ్చిపోతాడు. అలాంటిది కొన్ని లీటర్లు తయారు చేసి పెట్టుకొని మాస్ కిల్లింగ్ కోసం కూడా వీళ్ళైతే ప్లాన్ వేస్తున్నారు. టెక్నాలజీ ఎలా అయితే పెరుగుతుందో ఈ ఉగ్రవాదులు కూడా చంపే ప్రయత్నాలు అనేది కూడా మారుతూ వెళ్తున్నారు. ఒకప్పుడు బాంబ్ అటాక్స్, ఇప్పుడైతే మనుషుల్ని చంపడం, అది ఎలా అయినా చంపచ్చు అని చెప్పేసి ఇలాంటి కుట్రపూరితమైన ప్లాన్స్ అనేది కూడా వేస్తూ ఉన్నారు. అండ్ ఇవన్నీ గమనిస్తూ ఉంటే మనం సేఫ్గా ఉన్నామా అర్థం కావట్లేదు. గుజరాత్లో పట్టుబడ్డ ఈ టెర్రరిస్టులు 3 కూడా వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ రైసన్ని తీసుకొని గుళ్ళల్లో ఉండే ప్రసాదాల్లో అండ్ నీళ్ళ ట్యాంకర్స్ కానీ అండ్ ఎవరైతే ఎక్కడైతే మాస్గా చేరుతూ ఉంటారో అక్కడ దీన్ని ప్రయోగించి అందరినీ చంపుదామని చెప్పేసే ప్రయత్నాల్లో వాళ్ళు పట్టుబడ్డారు. ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం సేఫ్గా ఉన్నామా, మన గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది, అయినా గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్స్ పక్కన పెడితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కడైనా ఏదైనా దొరికింది కదా అని తీసుకొని తినడాలు అంటే ఒక్క నిమిషం ఆలోచించండి.